కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది అని బీజేపీ తెలంగాణ పార్లమెంట్ సభ్యులు వెంటనే రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలి అని, తెలంగాణపై ఇంత వివక్ష చూపడం శోచనీయమని నిరసనగా వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షులు పరిగి శాసనసభ్యులు శ్రీ టి రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వానికి వేయకుండా, ఈ పువ్వు గుర్తు చేయకుండా అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎదిరించాలి, అందరూ కూడా తిప్పికొట్టాలి, వాళ్ళందరినీ కూడా అవసరం వస్తే చెప్పుల దండలేసి వాళ్ళని ఊరేగింపజేయాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మరి వారేమో కేంద్రంలో మంత్రిగా కూడా ఉన్నారు, మరి వారు మాత్రం ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు, ఎక్కడ కూడా ఈ బడ్జెట్ గురించి మాట్లాడట్లేదు. మరి ఎందుకు తీసుకురావట్లేదు బడ్జెట్ అని చెప్పి మరి అందరూ కూడా ప్రశ్నిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటే మరి వాళ్ళు ఎక్కడ కూడా నోరు ఇవ్వట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. అదేవిధంగా ఇంకొక ఆయన బండి సంజయ్ గారు ఉన్నారు, ఆయన కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు, మరి ఆయన కూడా ఎక్కడ కూడా నోరు విప్పట్లేదు ఈ బడ్జెట్ మీద. మేము ఏదో బడాయి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేనిపోని వాళ్ళందరూ కూడా ఈ సూటిపోటీ పొడిచినట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఈ బడ్జెట్ తీసుకురాలేకపోయినాం, ఇదంతా కూడా మా తప్పేని ఎక్కడ కూడా చెప్పలేకపోతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మందిని గెలిపించినటువంటి ఈ మా ప్రజలు, మా 4 కోట్ల ప్రజలకు ఎందుకు అన్యాయం చేశారు? మా ప్రజలు మీకు ఏం తప్పు చేశారు? మా ప్రజలు మళ్ళీ మీకు జీఎస్టీ కట్టట్లేదా? మరి పెట్రోల్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా? డీజిల్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా? గ్యాస్ ద్వారా మీకు ట్యాక్సులు కట్టట్లేదా? అదేవిధంగా ట్రైన్లో ఎక్కడం వల్ల మీకు అందరికీ డబ్బులు ఇస్తున్నారు, ఏరోప్లేన్లో ఎక్కడం వల్ల డబ్బులు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రతి రూపంగా కూడా మా తెలంగాణ ప్రజలందరూ కూడా కేంద్రానికి బడ్జెట్ ఇస్తూ ఉంటే, మరి ట్యాక్సులు కడతా ఉంటే, మరి మీరు మాత్రం మాకు మొండి చేసి చూపించడం అనేది ఇది పూర్తిగా ఇదంతా కూడా మమ్మల్ని అందరూ కూడా మేము తొక్కి పడేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీని తొక్కి పడేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులే కానీ, మా ప్రభుత్వమే కానీ, మా యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ కూడా మీరు తొక్కితే కింద పడేది లేదు. మేమంతా కూడా ఎంత తొక్కినా అంత ఒక బంతిలాగా ఎంత స్పీడ్గా అయితే మనం బంతిని కూడా కొడతామో అదే విధంగా మనం వెనక్కి వచ్చే విధంగా ఒక స్ప్రింగులు ఎంత తొక్కితే అది ఎంత పైకి లేస్తుందో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పకుండా పైకి లేస్తుంది. తప్పకుండా ప్రజలందరూ కూడా మిమ్మల్ని వెంటబడి కొట్టే రోజులు ముందలే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ బడ్జెట్ పెట్టినందుకు వల్ల బీజేపీ నాయకులను ఎక్కడెక్కడ తిరగనీయం, వాళ్ళని వెంటబడతాం, వాళ్ళని రోడ్ల మీద కూడా రానియకుండా మేము మా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. ఖర్గే గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి కేంద్ర ప్రభుత్వానికని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు వికారాబాద్ నడిబొడ్డు దగ్గర రైల్వే స్టేషన్ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విగ్రహం ముందే ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం గతం లోపల అధికారంలోకి రావడానికి పేదవాళ్ళ ఖాతా లోపల 15 లక్షల రూపాయలు జమ చేస్తాం జన్ధన్ ఖాతా లోపల అని చెప్పి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు 1 కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేని పరిస్థితి లోపల ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భం లోపల మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా మోడీ కానీ, అదేవిధంగా అమిత్ షా కానీ, నిర్మలా సీతారామన్ గారిని కేవలం ఒక మహిళా ఫైనాన్స్ మినిస్టర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చి మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా మన ప్రాంతానికి ఎలాంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా మనకు కావలసినటువంటి అవసరాలను గుర్తించి దాంట్లో భాగస్వామ్యం కానీ కాకుండా ఈరోజు కుట్రపూరితమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నిరసనగా ఈరోజు మేము వికారాబాద్ లోపల సుధాకర్ రెడ్డి గారు, మన ఫ్లోర్ లీడర్, అదేవిధంగా మన పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మన సత్యం సేఠ్ గారు మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ గారు, మన గుప్తా గారు, రమేష్ చివులపల్లి రమేష్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి గారు ఎక్స్ చైర్మన్, మన రాజేష్ రెడ్డి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్, మరియు బర్గి మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురామ్ రెడ్డి గారు, మన కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముదిరాజ్ గారు, మరియు మండలాల అధ్యక్షులు కూడా ఇక్కడ అన్ని మండలాల నుంచి అధ్యక్షులు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు.
ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మనం స్థానిక అంశాలే పరిగణలోకి తీసుకుందాం. మన వికారాబాద్ పట్టణానికి జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు సత్యం శెట్టి ఇక్కడ అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా కూడా ఉండే అట్లాంటి సందర్భం లోపల మనం శాటిలైట్ టౌన్షిప్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన ఎంపీగా ఉండి జయపాల్ రెడ్డి గారు మన వికారాబాద్ పట్టణ అభివృద్ధి గురించి కృషి చేయడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ ఎంపీ ఉన్నాడు, బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రం లోపల. మరి మన ప్రాంతానికి మన వికారాబాద్ జిల్లా కానీ చెవెళ్ళ పార్లమెంట్ కానీ ఏదైనా ఒక మున్సిపాలిటీకి నిధులు ఇవ్వాలా వద్దా? ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా వాళ్ళు నిధులు ఇవ్వలేదంటే మన ప్రాంతం మీద ఈ యొక్క ఉత్తరాంధ్ర ఆధిపత్యం అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా చిన్న చూపు చూడడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో నేను ఒక రైల్వే మినిస్టర్ను మునియప్పను పరిగికి తీసుకొచ్చి వికారాబాద్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పరిగి రైల్వే స్టేషన్, కొడంగల్ రైల్వే స్టేషన్, నారాయణపేట రైల్వే స్టేషన్, మక్తాల్ రైల్వే స్టేషన్, ఈ విధంగా కృష్ణా లైన్ వరకు కూడా శాంక్షన్ చేపించుకున్నాం. 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మంజూరు చేసినప్పుడు 50% నిధులు ఇస్తే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు, కేంద్ర ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను రైల్వే అధికారులను పిలిచి కూడా మాట్లాడాడు. నేనే చొరవ తీసుకొని మీటింగ్ కూడా అరేంజ్ చేసిన, శాసనసభలో మీటింగ్ అరేంజ్ చేసిన. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఉన్నతాధికారులతో మీటింగ్ చేసి మీరు వెంటనే ఈ రైల్వే లైన్